ప్రతి సండే ఒక లాంగ్ వీడియోలో భాగంగా ఈ సండే మనం సాకెట్ గురించి నేర్చుకోబోతున్నాం. మొత్తం థియరిటికల్. నెక్స్ట్ వీడియోస్‌లో మనం లైవ్ గురించి అండ్ ప్రాజెక్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఎలా ఏంటి అనేది. సో, ఇది నేను ఫోర్త్ టైమ్ రికార్డ్ చేస్తున్నా. మాక్సిమం నో ఎడిట్స్ లేకుండా పెడతాను. ఎందుకంటే హ్యూమన్ న్యాచురల్‌గా ఉండాలని చెప్పేసి. లాస్ట్ టైమ్స్ అన్నీ మైక్ సరిగ్గా ఎకో ఇయలేదు. సో, అందుకే ఇప్పుడు మళ్ళీ రికార్డ్ చేస్తున్నా. హోప్‌ఫుల్లీ దిస్ వర్క్స్ అనుకుంటున్నా. సో, మనం సాకెట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. మామూలుగా బ్రౌజర్ అండ్ సర్వర్ మధ్య కమ్యూనికేట్ అయితే జరగాలి కదా! సో, ఇప్పుడు మనం లైవ్ చాట్, గేమింగ్స్ ఇవన్నీ చూస్తే కంటిన్యూయస్‌గా కమ్యూనికేషన్ అనేది జరగాలి. అంటే ఇక్కడ ప్లేయర్ మూవ్ అవుతే అక్కడ కూడా ప్లేయర్ మూవ్ అవ్వడం. ఇక్కడ హాయ్ పెట్టగానే వాళ్ళకి రీచ్ అయ్యి, వాళ్ళు హాయ్ పెట్టగానే మనకు రావడం. ఇలా ఇవన్నీ జరగాలి కాబట్టి మనం వెబ్ సాకెట్స్‌ని యూజ్ చేస్తాం. ఇంకా నార్మల్‌గా ప్రోటోకాల్స్ ఏం లేవా అంటే ఉన్నాయి. మనం హెచ్‌టిటిపి ప్రోటోకాల్‌ని అయితే యూజ్ చేస్తాం నార్మల్‌గా. సో, ఇదేం చేస్తదంటే ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్‌కి రిక్వెస్ట్ పంపుతది. క్రడ్ ఆపరేషన్స్ లైక్ క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్ ఇలా. సో, బేసిక్‌గా ఫ్రంట్ ఎండ్ అనేది బ్యాక్ ఎండ్‌ని రిక్వెస్ట్ చేస్తది. దేని ద్వారా? రెస్ట్ ఏపీఎస్ ద్వారా. దానికి మనం ఏం యూజ్ చేస్తాం? హెచ్‌టిటిపి ప్రోటోకాల్ యూజ్ చేస్తాం. సో, బేసిక్ వర్క్‌ఫ్లో ఎలా ఉంటదనేది చూద్దాం. సో, ఇప్పుడు క్లయింట్ అనే అతను ఒక ఫార్మ్‌ని సబ్మిట్ చేస్తే అది పోస్ట్ రిక్వెస్ట్ విత్ పేలోడ్ పంపుతది. పేలోడ్‌లో ఏమేమి ఉంటాయి? హెడర్, స్ట్రక్చర్ అండ్ యూజర్ డేటా ఇలా ఇవన్నీ ఉంటాయి బాడీ ఇవి. అది ఏం చేస్తది సర్వర్‌కి పంపుతది. సర్వర్ ఏమో డీబీలో పోస్ట్ చేస్తది. దాని తర్వాత సర్వర్ మనకి ఏం చేస్తది? ఒక సక్సెస్ మెసేజ్ రిటర్న్ చేస్తది. 200 ఆర్ 201తో. 200 అంటే లైక్ సక్సెస్ మెసేజా లేదా అప్డేట్ అయిన మెసేజా ఏదో ఒకటి రిప్లై చేస్తది. అండ్ దాని తర్వాత కనెక్షన్ అనేది కొలాప్స్ అయిపోతది. డిస్కనెక్ట్ అయిపోతది. సో, అంటే ఇక్కడ ఏంటి పాయింట్? ఇది వన్ వే కమ్యూనికేషన్. అంటే ఒక్కసారే కనెక్షన్ జరుగుతుంది. కనెక్షన్ తర్వాత క్లోజ్ అయితుంది. ఎప్పుడు హెచ్‌టిటిపి కనెక్షన్ యూజ్ చేసినప్పుడు. బేసిక్‌గా మీకు ఒక చిన్న ఈజియెస్ట్ అండర్‌స్టాండింగ్ ఎగ్జాంపుల్ చెప్పనా? సో, ఇప్పుడు మీరు ఒక లెటర్ రాసి మీ ఫ్రెండ్‌కి పంపుతారు. పంపిన తర్వాత మీరు పోస్ట్ బాక్స్‌లో ఏస్తారు కాబట్టి పోస్ట్ మ్యాన్ ఎళ్లి మీ ఫ్రెండ్‌కి లెటర్ ఇస్తాడు. కానీ మీ ఫ్రెండ్ చదివేటప్పుడు మీకు రియాక్షన్స్ తెలీవు. అండ్ వాళ్ళ లెటర్ మళ్ళీ ఏసే వరకు మీకు లెటర్ రాదు. అంతేగాని ఇప్పుడు ఎళ్లి ఇచ్చిన పోస్ట్ మ్యానే మళ్ళీ మీకు తీసుకొచ్చి ఇయ్యడు గదా! లైక్ ఇప్పుడు నేనే పోస్ట్ మ్యాన్ అనుకోండి. ఇప్పుడు నా దగ్గరికి ఈ లెటర్ వస్తే నేనెళ్లి బి పర్సన్‌కి ఇచ్చి మళ్ళీ ఆ బి పర్సన్ ఇచ్చే లెటర్ తెచ్చి మీకు ఇయ్యను గదా! సో, ఓన్లీ నేను ఈ లెటర్ ఇస్తాను. నేను వచ్చేస్తాను. నా పని అంతే. మళ్ళీ వాళ్ళు లెటర్ ఇయ్యాలి. మళ్ళీ రావాలి. అది టూ వే కమ్యూనికేషన్. కానీ ఇక్కడ జరిగేది వన్ వే కమ్యూనికేషన్ పోస్ట్ మ్యాన్‌తో. అండ్ అన్నిటికంటే ముఖ్యమైనది హెచ్‌టిటిపి అనేది స్టేట్‌లెస్. అంటే ప్రతిసారి మనం హెడర్స్, కుకీస్, టోకెన్స్ అన్నీ పంపాలి ప్రతిసారి. లేకపోతే వర్క్ అవ్వదు. సో, దీనివల్ల మనకి సిస్టమ్ అనేది స్లో అయితది. యూజ్‌లెస్‌గా కూడా మారుతది. ఇలా మనం లైవ్ కనెక్షన్స్ ఇవి వాడితే. బట్ సర్వర్ నుంచి క్లయింట్‌కి పంపాలంటే పంపొచ్చు. కానీ మళ్ళీ మనం కొత్త హెచ్‌టిటిపి రిక్వెస్ట్ చేయాలి. సో, ఇప్పుడు ఇక్కడ వెబ్ సాకెట్స్ ఏం సాల్వ్ చేస్తుందిరా అంటే, సో, ఇక్కడ కమ్యూనికేషన్ ప్రోటోకాల్ వెబ్ సాకెట్ అనేది కూడా సేమ్ హెచ్‌టిటిపి లాగానే. కాకపోతే ఇక్కడ సర్వర్ నుంచి క్లయింట్‌కి మల్టిపుల్ కంటిన్యూయస్ సైమల్టేనియస్ రిక్వెస్ట్‌లని జరుగుతాయి. ఎట్లా అంటే, మనం ఫస్ట్ టైమ్ చేసినప్పుడు హ్యాండ్ షేక్ అనేది ఒకటి క్రియేట్ అయితది. ఇప్పుడు క్లయింట్ నుంచి సర్వర్‌కి రిక్వెస్ట్ అయితే, అప్పుడు మనం ఒక హ్యాండ్ షేక్ అనే ఒక కనెక్షన్‌ని క్రియేట్ చేసి పెట్టుకుంటాం. ఈ హ్యాండ్ షేక్ అనేది ఏంటంటే, ఒక్కసారి ఫస్ట్ టైమ్ కనెక్షన్ కనెక్ట్ చేసేటప్పుడు హ్యాండ్ షేక్ అనేది క్రియేట్ అయితది. ఈ హ్యాండ్ షేక్‌లో మనకి హెడర్స్, ఆరిజిన్స్, టోకెన్స్, కుకీస్ ఇవన్నీ ఒకసారి మనం పంపించి పెడతాం. అది స్టోర్ చేసుకుంటది. దేని ద్వారా? హ్యాండ్ షేక్ ద్వారా. ఈ హ్యాండ్ షేక్ అనేది కనెక్షన్ పర్మనెంట్‌గా క్లోజ్ చేసి కొలాప్స్ అయ్యే వరకు ఇదే హ్యాండ్ షేక్‌తో మనకి కంటిన్యూయస్ రిక్వెస్ట్‌లు అనేవి జరుగుతా ఉంటాయి. సో, మనం ప్రతిసారి కొత్త కనెక్షన్‌ని చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ ఒక్కసారి హ్యాండ్ షేక్ అనేది సక్సెస్‌ఫుల్ అయితే మనకి రిటర్న్‌లో హ్యాండ్ షేక్ సక్సెస్‌ఫుల్ మెసేజ్ వస్తది. కనెక్షన్ ఎస్టాబ్లిష్డ్ అనేసి. అండ్ ఈ హ్యాండ్ షేక్ ఎలా ఉంటదనేది మనం నెక్స్ట్ వీడియోస్‌లో లైవ్ ప్రాజెక్ట్ లేదా లైవ్‌గా ఈ సాకెట్‌ని చూసేటప్పుడు చూద్దాం. హ్యాండ్ షేక్ లోపల చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటది. యూ వోంట్ బిలీవ్ చాలా ఇన్ఫర్మేషన్ ఉంటది. మీరు సాకెట్‌ని పాస్ చేసి చూడండి. దాంట్లో హ్యాండ్ షేక్ గురించి ఉంటది. సో, ఇప్పుడు మీరు డేటా అనేది ఫ్రంట్ అండ్ బ్యాక్ కంటిన్యూయస్‌గా ఫ్లో చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ అండ్ ఫోర్త్ కూడా కంటిన్యూయస్‌గా ఫ్లో చేసుకోవచ్చు. ఇది ఇండిపెండెంట్ అండ్ సైమల్టేనియస్‌గా వర్క్ అయితది. సో, మీరు మల్టిపుల్ రిక్వెస్ట్ ఇండిపెండెంట్‌గా లైక్ క్లయింట్ ఒక్కడే చేసుకోవచ్చు. సర్వర్ ఒక్కడే చేసుకోవచ్చు. ఎవరి మీద రిలే అవ్వాల్సిన అవసరం ఉండదు. అండ్ క్లయింట్ సర్వర్ ఒకటేసారి కూడా చేసుకోవచ్చు. ఇది దీని ఉద్దేశ్యం. అండ్ ఎప్పుడు మనం వెబ్ సాకెట్స్ యూజ్ చేయాలి. సో, రియల్ టైమ్ డేటా లైక్ గూగుల్ డాక్స్ గానీ, చాట్స్ గానీ, లైవ్ గానీ అంటే యూట్యూబ్ లైవ్ ఇప్పుడు మల్టిపుల్ ఒక 100 పీపుల్ వచ్చి దాంట్లో చాట్ చేయడం, ఒకరిది ఒకరికి అప్డేట్ అవ్వడం, లేదా గేమ్‌లో ఇక్కడ ప్లేయర్ మూవ్ అవుతే లేదా కాల్చితే అక్కడెక్కడో చనిపోవడం ప్లేయర్ ఇలాంటివన్నీ దీని జరుగుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఇన్‌స్టెన్స్ తీసుకుందాం. సో, ఇప్పుడు గూగుల్ డాక్స్ అనేది హెచ్‌టిటిపి మీద బేస్ అయ్యి ఉంటే ఏమయ్యేది? ఇప్పుడు వెబ్ సాకెట్స్ మీద గూగుల్ డాక్స్ బేస్ అయ్యి ఉంది కాబట్టి, సో, ఇప్పుడు మీరు ఇక్కడ అప్డేట్ చేయగానే అక్కడ కూడా అప్డేట్ అయితది. అక్కడ అప్డేట్ చేయగానే ఇక్కడ కూడా అప్డేట్ అయితది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ హాయ్ అని పెట్టిండు. అది హెచ్‌టిటిపి రిక్వెస్ట్‌ల మీద జరుగుతుందనుకోండి. సో, హెచ్‌టిటిపి కనెక్షన్ అనేది మేడ్ అవ్వాలి. హాయ్ చూపియాలి. మళ్ళీ ఇప్పుడు నువ్వు ఎడిట్ చేసావనుకోండి హాయ్ అని. అది మళ్ళీ హెచ్‌టిటిపి కొత్త కనెక్షన్‌ని పంపాలి. మళ్ళీ మీ ఫ్రెండ్‌కి రావాలి. అది అంత జరుగుతది. సో, ప్రతిసారి నువ్వు కొత్త కనెక్షన్‌ని మేడ్ చేస్తున్నావు. దీనివల్ల ఏం జరుగుతది? స్కేలబిలిటీ తక్కువ, ఎక్స్‌టెన్సిబిలిటీ తక్కువ. ఇలా మీరు ఏ పదాలు ఉంటే ఆ పదాలు పెట్టేసుకోవచ్చు. సో, ప్రతిసారి మీరు లోడ్‌ని ఇంక్రీజ్ చేస్తున్నారు.
లోడ్‌ని ఇంక్రీజ్ చేయడం వల్ల ఏమవుతుంది? లేటెన్సీ అనేది చాలా పెరిగిపోతుంది. అంటే మీ ఫ్రెండ్ హాయ్ అని పెట్టిన 10, 20, 30 సెకండ్స్‌కి మీ దగ్గరికొచ్చే అంత లేటెన్సీ కూడా పెరుగుతది. ఓకేనా? అండ్ అప్లికేషన్ అనేది మనకి పనికిరాదు. యూజ్‌లెస్. ఎందుకంటే మీకు రియల్ టైమ్ డేటా కావాలి. అంటే 0.1 సెకండ్ టు 1 సెకండ్ లేటెన్సీలో కావాలి. అంతేగాని మీరు 1 మినిట్, 2 మినిట్స్ తర్వాత వచ్చే లేటెన్సీ మీకు వేస్ట్. సో, ఇప్పుడు వెబ్ సాకెట్స్ అనేది ఒక దాన్నేమంటారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్‌కి 4 గాన్లు ఉంటాయి. ఒక ఇంజిన్ ఉండాలి. ఇవి మనం ముందే ఫిక్స్ చేసి పెట్టుకుంటాం. ఇది ఒక కాన్సెప్ట్ అనుకోండి. ఇక్కడ టొయోటో లేదా బీఎండబ్ల్యూ, ఆడి ఇలాంటివన్నీ బ్రాండ్స్. అంటే ఏంటి? ఇవన్నీ అప్లికేషన్స్ లాగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ దగ్గర ఒక ఐడియా ఉంటే అది వెబ్ సాకెట్. మీరు వెబ్ పేజ్‌ని తయారు చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే అది సాకెట్ డాట్ ఐఓ. సో, ఇక్కడ సాకెట్ డాట్ ఐఓ అనేది ఒక అప్లికేషన్. అసలు మనం సాకెట్ డాట్ ఐఓని ఎందుకు యూజ్ చేయాలి? చాలా అప్లికేషన్స్ ఉన్నప్పుడు అంటే దీనికి 3-4 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. అవి మిమ్మల్ని పక్కకు కన్విన్స్ చేస్తాయి. సో, బేసిక్‌గా హెచ్‌టిటిపి లాంగ్ పూలింగ్ ఉంటది. అండ్ ఫాల్ బ్యాక్. లైక్ ఇప్పుడు ఒకవేళ కనెక్షన్ అనేది అంటే వెబ్ సాకెట్ కనెక్షన్ అనేది ఫెయిల్ అయితే అది ఆటోమేటిక్‌గా హెచ్‌టిటిపి లేదా హెచ్‌టిటిపిఎస్‌కి పడిపోతది కనెక్షన్. అంటే ఇక్కడ మనకి యూజర్‌ని ఇంటరప్ట్ చేయట్లేదు, డిస్కనెక్ట్ చేయట్లేదు, మనకి యూజర్‌కి ఎర్రర్ త్రో చేయట్లేదు. ఆటోమేటిక్‌గా కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. ఇప్పుడు ఆటో రీకనెక్షన్ ఉంటది. ఇప్పుడు ఎప్పుడైనా కనెక్షన్ బ్రేక్ అయితే వెబ్ సాకెట్ కనెక్షన్ అది పీరియాడికల్‌గా కనెక్షన్‌ని చెక్ చేస్తూ మళ్ళీ కనెక్షన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా రీకనెక్ట్ అయితది. సో, ఇక్కడ కూడా యూజర్‌ని ఎటువంటి ఇబ్బంది చేయట్లేదు ఈ వెబ్ సాకెట్స్ అన్ని. అండ్ ప్యాకెట్ బఫరింగ్ ఉంటది. మెయిన్ రీజన్ ఇది బేసిక్‌గా. సో, ఇప్పుడు యూజర్ అనే అతను అది క్లయింట్ అనే అతను డిస్కనెక్ట్ అయిపోతే మళ్ళీ అంటే కొత్త రీకనెక్షన్ లేదా మళ్ళీ కనెక్ట్ అయినప్పుడు అది షేర్ చేస్తది క్లయింట్‌కి ఏమేమైతే స్టోర్ చేసి పెట్టుకుందో అంత ప్యాకెట్స్ అన్నీ. లైక్ ఇప్పుడు నేను ఆఫ్‌లైన్‌లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ నాకు ఒక 100 మెసేజ్‌లు పంపించాడనుకోండి వాట్సాప్‌లో. నేను మళ్ళీ ఆన్‌లైన్‌కొచ్చినప్పుడు నాకు ఆ 100 మెసేజ్‌లు చూపియాలి కాబట్టి సో, ఇది ప్యాకెట్ బఫరింగ్ అనమాట. ఇట్లా. ఈ సాకెట్ డాట్ ఐఓ అనేది ఇంజిన్ డాట్ ఐఓని యూజ్ చేస్తది. దేనికి? కనెక్షన్ దేని మధ్య చేయడానికి? క్లయింట్ అండ్ సర్వర్ మధ్య చేయడానికి. అండ్ హ్యాండ్ షేక్ యూజ్ చేయడానికి. అసలు ఈ సాకెట్ డాట్ ఐఓని ఎలా యూజ్ చేయాలిరా అంటే, సో, మీరు అందరూ నోట్ జేఎస్ వాడే ఉంటారు. బేసిక్‌గా ఈ నోట్ జేఎస్ వాడితేనే మీకు సాకెట్ డాట్ ఐఓ అవసరం వస్తదని నేను బిలీవ్ చేస్తున్నా. సో, ఇప్పుడు మీరు అక్కడ నోట్ జేఎస్‌లో మీకు ప్యాకెట్స్ ఇన్‌స్టాల్ చేయడం వచ్చు కదా! ఎన్‌పిఎం ఇన్‌స్టాల్ ప్యాకెట్ నేమ్. సో, ప్యాకేజ్ నేమ్ సారీ. సో, ఎన్‌పిఎం ఇన్‌స్టాల్ సాకెట్ డాట్ ఐఓ అని కొడితే మీకు ఆటోమేటిక్‌గా సాకెట్ డాట్ ఐఓ అనేది ఇన్‌స్టాల్ అయిపోతది. సో, దాని తర్వాత మనము హెచ్‌టిటిపి సర్వర్‌నైతే సెట్ చేసుకోవాలి నోట్ జేఎస్ యూజ్ చేసి. సో, ఇది కామన్ ఇనిషియలైజేషన్ కోడ్ అనమాట. మనం దేనికి సాకెట్ డాట్ ఐఓకి. సో, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం క్రియేట్ సర్వర్ అంటే ఒక సర్వర్‌ని క్రియేట్ చేస్తున్నాం. మనం ఆ సర్వర్‌లో ఏం పెడుతున్నాం హెచ్‌టిటిపి కావాలని పెడుతున్నాం. దాని తర్వాత ఇంకోటి క్రియేట్ చేసాం సర్వర్ అనేది దాంట్లో ఉన్న సాకెట్ డాట్ ఐఓని కాల్ చేసుకుంటున్నాం. అంటే ఆ ప్యాకేజ్‌ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం బేసిక్‌గా. ఇవి 2 ఇనిషియలైజేషన్స్ ఇక్కడ. అండ్ మనం హెచ్‌టిటిపి సర్వర్ అని ఒకటి కాన్స్ట్ క్రియేట్ చేసుకున్నాం. దాంట్లో మనం క్రియేట్ సర్వర్ అనేది ఒక ఇన్‌స్టెన్స్ క్రియేట్ చేసామనమాట. దాని తర్వాత కాన్స్ట్ ఐఓ అని నేను ఒక న్యూ ఆబ్జెక్ట్‌ని అయితే క్రియేట్ చేసిన సర్వర్ అని చెప్పేసి. సో, ఇక్కడ నేను హెచ్‌టిటిపి సర్వర్‌ని పాస్ చేసే పైది అండ్ ఆప్షన్స్. ఈ ఆప్షన్స్ అనేది ఆప్షనల్. ఆప్షన్స్‌లో ఏం పాస్ చేసుకోవచ్చు అంటే కాస్ట్‌ని పాస్ చేసుకోవచ్చు. లైక్ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్‌కి మధ్య ఉన్న పోర్ట్ నంబర్, యూఆర్ఎల్ ఇలాంటివన్నీ పాస్ చేసుకోవచ్చు. ఇవి సెక్యూర్‌గా కూడా ఉంటాయి. సో, ఇక్కడ మీరు ఏదైతే కాన్స్ట్ క్రియేట్ చేసి పెట్టుకున్నారో వేరియబుల్ నేమ్ ఐఓ అని ఇక్కడ కూడా మీరు సాకెట్‌ని ఆన్ చేసేటప్పుడు కూడా అదే పిలుచుకోవాలి. ఐఓ డాట్ ఆన్ అని ఇక్కడ కనెక్షన్ అనేది ఒకటి క్రియేట్ చేసుకున్నా. దాని తర్వాత సాకెట్‌ని పాస్ చేస్తున్నాం. అంటే ఇక్కడ నేను టోటల్‌గా న్యూ కనెక్షన్ అయితే మేడ్ చేశా. ఇక్కడ నేను కనెక్షన్ వినాలంటే ఏం చేయాలి? ఇక్కడ క్రియేట్ చేసిన హెచ్‌టిటిపి సర్వర్ డాట్ లిజన్. లిజన్ అంటే మనం ఏ పోర్ట్ నంబర్‌లో వినాలని చెప్తాం 3000. సో, ఇంత సింపుల్ ఈ ఇనిషియలైజేషన్ కోడ్ అనేది. సో, ప్రతిదానికి ఫస్ట్‌లో ఈ ఇనిషియలైజేషన్ కోడ్ ఉంటే మాత్రం వర్క్ అయితది. సో, ఈ నోడ్ సర్వర్ డాట్ చేసిన తర్వాత రన్ చేసుకుంటే మనకు సాకెట్ డాట్ ఐఓ అనేది రన్ అయిపోతది. సో, బేసిక్‌గా ఇదంతా కోడింగ్ పార్ట్. నేను మీకు నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోస్‌లో లైవ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. థియరిటికల్‌గా మీకు మొత్తం అర్థమైందనుకుంటున్నా క్లియర్‌గా. కాపోతే నేనేం మీకు కంక్లూజన్ ఇస్తానంటే వెబ్ సాకెట్స్ అనేవి కంటిన్యూయస్ మల్టిపుల్ సైమల్టేనియస్ రిక్వెస్ట్‌లకి మనం యూజ్ చేస్తాం. ఈ వెబ్ సాకెట్స్‌లో సాకెట్ డాట్ ఐఓ అనేది బెటర్. అందరూ దాన్ని యూజ్ చేస్తారు మాక్సిమం. అండ్ మీకు హెచ్‌టిటిపి ఎందుకు పనికిరాదు అంటే ఆల్రెడీ చెప్పా. మనం ప్రతిసారి కొత్త కనెక్షన్‌ని మేడ్ చేయాలి. లేటెన్సీ తగ్గిపోతది. అండ్ మనం లోడ్‌ని ఎక్కువేస్తున్నాం మన సిస్టమ్ మీద అని చెప్పేసి. సో, బేసిక్‌గా ఇది ఈ వీక్ లాంగ్ వీడియో అనమాట. మీకేమన్నా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. లేదా మీరు నాకు డీఎం కూడా చేయొచ్చు. మీకేమైనా టాపిక్స్ కావాలనుకున్నా మీరు అడగండి. నేను నెక్స్ట్ దాని మీద టాపిక్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఈ వీక్‌కి ఇంతే ఈ వీడియో. సో, సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. మనం నెక్స్ట్ వీక్‌లో నెక్స్ట్ లాంగ్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.